అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి ప్రయోజనాలు ఎంతమందికి చెల్లించారు అని చెప్పేసి హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు సీరియస్ అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటి వరకు రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల వివరాలు, వారికి ఆర్థిక శాఖ జారీ చేసిన టోకెన్ నెంబర్ల సమాచారాన్ని 2 వారాల్లోగా తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు సంబంధించి 2 వారాలకు వాయిదా వేసింది. యాక్చువల్‌గా రిటైర్మెంట్ అయిన ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి బెనిఫిట్స్ చెల్లించడం లేదు. ఇక రెగ్యులర్ ఉద్యోగులకి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు సైతం కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాగే కొత్త పీఆర్సీ అమలు చేయడం లేదు. మధ్యంతర భృతి ఇవన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. అయితే తాజాగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 2 వారాలు గడువైతే విధించిందండి. ఖచ్చితంగా ఉద్యోగుల సమాచారాన్ని, టోకెన్ నంబర్ల సమాచారాన్ని తమ ముందుంచాలని చెప్పేసి టైం పీరియడ్ కూడా పెట్టింది. పదవీ విరమణ చెల్లింపులకు సంబంధించి హైకోర్టులో పలు ధిక్కరణ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాలనే వివరాలను అడిగారు. ఏప్రిల్ 9లోగా అందరికీ చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇంకా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. టోకెన్లతో సహా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేయడం జరిగింది. ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.